మనం ప్రసాదానికి వస్తే ఏంటంటే కీర్ కానీ లేకుంటే పాలు కానీ అమ్మవారికి ప్రసాదంగా పెడతాం. అయితే ఈ రెండిట్లో ఒక చిన్న కామన్ పాయింట్ అనేది ఉంటుంది. సో రెండిట్లో మనం చూసుకుంటే ఏంటంటే సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. కీర్లో అనుకోండి ఏదైతే మనం సేమియా కానీ ఏదైనా వేస్తామో సాలిడ్ కిందికి వస్తుంది, పాలు ఏవైతే ఉంటాయో అవి లిక్విడ్ కిందికి వస్తాయి. ఓన్లీ పాలను తీసుకుంటే కూడా పాలు ఎలా ఫామ్ అవుతాయి అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ సాలిడ్ ఇంకా వాటర్ని కలిస్తే మనకి పాలు అనేటివి తయారవుతాయి అనమాట. సో రెండిట్లో కూడా ఒక సాలిడ్ లిక్విడ్ అనేది ఉంది, విచ్ ఈస్ కంప్లీట్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ బాడీ. సో మన బాడీలో కూడా సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అనేటివి ఉన్నాయి. సో సాలిడ్స్ ఎలా ఉంటాయి అని అంటే మన మజిల్ అండ్ బోన్స్ ని మనం సాలిడ్స్ గా తీసుకోవచ్చు. అలాగే మన బాడీలో ఉన్న వాటర్ ఇంకా బ్లడ్ ఈ రెండింటిని కూడా మన లిక్విడ్ కిందికి తీసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం సరెండర్ చేయాలి. సో ప్రసాదంగా ఇవ్వాలి అని అంటే మనము కంప్లీట్ గా అమ్మవారికి అది సరెండర్ చేసుకోవాలన్నమాట బాడీని. అప్పుడే గెయినింగ్ ప్రాసెస్ లో వచ్చే బిగ్గెస్ట్ హర్డల్ మన బాడీని మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. సో మనం తీసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటివి అని అంటే మన పాస్ట్ లైఫ్ మెమరీ, అలాగే కొత్త నాలెడ్జ్ని కంటిన్యూస్గా మనం మననం చేస్తూ ఉండాలి, నాన్ అటాచ్డ్గా ఉండాలి, బాడీతోని కొంచెం హార్ష్గా అంటే అదేదో మొత్తానికి అన్నము అన్నీ మానేసేసి ఉండమని కాదు. ఏంటంటే మనము బాడీకి ఎంత అవసరమో రిక్వైర్డ్ సర్వైవల్కి ఎంత అవసరమో అంతే ఫుడ్ని అనేది మనం ఫుడ్ని కానీ కంఫర్ట్స్ని కానీ ప్రొవైడ్ చేయాలి. అంతేగాని మనం దానికంటే ఎక్స్ట్రా చేసాము అని అంటే మన బాడీ మీద మనం మమకారం అనేది పెంచుకుంటున్నాం అనమాట. సో అందుకనే ఓన్లీ సర్వైవల్కి యూజ్ అయ్యే అంతగా మనం మన బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మనం ఈ మనుగడను అనేది సాగించాలి. సో ఇలా మన బాడీని ఓవర్కమ్ చేయమని మన చంద్రగంట అమ్మవారు అనేది మనకి సూచిస్తున్నారనమాట. సో అందరికీ ఫాలో అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకో లాస్ట్ చిన్న పాయింట్ నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నానంటే అందరూ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ని నేర్చుకుంటే మనకి చాలా నాలెడ్జ్ ఏదైతే మనకు తెలియకుండా చాలా హిడెన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా మనం తీసుకురావచ్చు, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ దిస్ మూమెంట్. సో అందరూ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ని నేర్చుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.